అంటే మా అత్త లోపలికి పోదు, మా పులి లోపలికి పోదు. లోని గిన్నెలన్నీ వానకు నిండిపోయి ఉంటాయి. అవన్నీ ఖాళీ చేసి నేను పక్కన పెడతాను. హలో, చెప్పునా? అరే నాన్న అత్తయ్య ఇద్దరూ ఆ వయసులో అలా ఎక్కువసేపు వాన్లో ఉండడం మంచిది కాదురా. ఎంత చెప్పినా వినట్లేదు. నువ్వు చెప్తే అత్తయ్య వింటుంది. ఏదో ఒకటి చేయరా ప్లీజ్. సరేనా? సంతోషంగా ఉందా? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఏం జన్మరానిది? నిన్ను అభిమానించి ప్రేమించిన వాళ్ళని బాధ పెట్టడానికే పుట్టావు నువ్వు. పుట్టినప్పటి నుంచి నీకు అదే అలవాటైపోయింది. చూడు, నీ కోసం నా చెల్లెలు ఎలా వానలో తడిచిపోతుందో. అదేగా నీకు కావాల్సింది? ఇదేగా నీకు సంతోషాన్ని ఇచ్చేది. ఆపన్నా, వాణ్ణంటవేంది నువ్వు? నీ పంతానికి నువ్వు వచ్చి వాన్లో నిలబడినావు. వాడి కోసమేమైనా వచ్చి వాన్లో నిలబడినావా? లోన ఉండడానికి వీల్లేక బయటకొచ్చి నిలబడినారు. వాళ్ళు నిన్నేమైనా రమ్మన్నారా? నన్నేమైనా రమ్మన్నారా? ఇట్ట ప్రతిదానికి వాణ్ణి తక్కువ చేసి మాట్లాడబాకన్నా, నీకది న్యాయం కాదు. లోపలికి పో అత్త. నేను వెళ్ళనురా. ఈయన్నే నిలబడుంటాను. ఒకే రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళం. ఆయన నిర్ణయం ఆయనదైనప్పుడు నా నిర్ణయం కూడా అదే. ఈడ నుంచి లోపలికి పోయేదే లేదు. అన్నా, 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 అయ్యో, అన్నా, 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 ఏమైనదన్నా? వదలండి, అన్నా, వదలండి. అన్నా, నాన్న, ఏయ్, అన్నా, వదలండి. అన్నా, ఎవరు రావద్దు నా దగ్గరికి. నాతో నీకు పనే ఉందమ్మా. నీకు కావాల్సింది నీ అల్లుడు కదా. వాడు బాధపడిపోతున్నాడు. అన్నా, అయినా నాకేమైతే నీకేంటి? నీ అల్లుడు ఆడంటే నీకు ఎంత ప్రేమ ఉందో, నువ్వంటే నాకు అంతే ప్రేమ. నువ్వు తడిసిపోతుంటే నేను మాత్రం ఎలా ఉంటాను? అయ్యో, నువ్వు తడుస్తుంటే నేను మాత్రం ఇంట్లో ఎలా ఉంటాననుకున్నావు? అన్నా, వదలరా. ఏంది నా నువ్వు అట్టన్నా వాడిని లోపలికి రానిస్తావని వాన్లో వచ్చి నిలబడినాను. అంతేకాని నిన్ను వాళ్ళు నిలబెట్టాలని కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. నా మాట వినన్నా, నీకు పుణ్యం ఉంటుందన్నా. రా అన్నా. నన్ను వదలండి రా. అన్నా, వదలండి. లోపలికి పదన్నా. వాడి కోసం నా చెల్లెల నిర్ణయం మారినప్పుడు అన్నా, నేను మాత్రం నా నిర్ణయం మార్చుకుంటానని ఎలా అనుకున్నారు? తనెంతసేపు ఉంటుందో నేను చూస్తాను. నన్నెంతసేపు ఎలా వాన్లో నిలబెడుతుందో చూస్తాను. నాయనా ప్లీజ్ నాన్న, లోపలికి పో నాయనా. మావయ్య గారు, ఇది పంతాలకు పోయే సమయం కాదు. ఈ సమస్య మరీ ఎక్కువైందంటే అది మీ ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ గారు చెప్పారు. నా మాట వినండి మావయ్య గారు, లోపలికి వెళ్దాం పదండి. పర్లేదమ్మా, పర్లేదు.
నా చెల్లెల కోసం నా ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ నాకుంది. అన్నా. వదలండి, వదలండి. అన్నా నేను లోనికి వస్తున్నా, లోపలికి రా అన్నా, రా అన్న పోదాము, రా అన్నా. ఏందన్నా ఇట్ట చేస్తుండావు? నీకేమైనా అయితే మేమంతా ఏమైపోవాలా? పదన్నా, ఇదిగో నేను కూడా లోనికి వస్తున్నాను, రా అన్న పోదాము. ఏమండి 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 ఇదిగోండి. ఈ క్షణంతో నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. అన్నా